ఆంధ్రప్రదేశ్లో కొత్త పీఆర్సీపై త్వరలోనే స్పష్టత రాబోతోంది. ఇవాళ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో సమావేశం కాబోతున్న సబ్ కమిటీ వెంటనే నివేదిక ఇవ్వాలని భావిస్తోంది. ఓవైపు ఉద్యోగుల డిమాండ్లు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, ఈ రెండింటి మధ్య పీఆర్సీకి సంబంధించి ఆచితూచి అడుగులు వేస్తోంది ఏపీ గవర్నమెంట్. పీఆర్సీపై తెలంగాణ సర్కార్ బాటలోనే నడుస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు సాధ్యమైనంత త్వరగా వేతన సవరణ ప్రకటించాలని భావిస్తోంది. ఈ మేరకు ఇవాళ చర్చకు రావాలని ఉద్యోగ సంఘాల్ని ఆహ్వానించిన ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. ఆర్థిక మంత్రి యనమల ఆధ్వర్యంలోని ఈ కమిటీ ఇప్పటిదాకా కేవలం 3 సార్లు మాత్రమే సమావేశమైంది. ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకుంది. అయితే ఇంతవరకు పీఆర్సీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో పీఆర్సీపై ప్రకటన వెలువడటంతో అటు ప్రభుత్వంలోనూ ఇటు ఉద్యోగుల్లోనూ పీఆర్సీపై చర్చ మొదలైంది. ఆర్థిక పరిస్థితి బాగాలేదని పీఆర్సీపై ఉద్యోగులు కాస్త ఆలోచించాలని సీఎం చంద్రబాబు కోరారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినట్లు 43% ఫిట్ మొదలు ఇవ్వాలి, లేదంటే ఒప్పుకునేదే లేదంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఇంత మొత్తంలో పీఆర్సీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు సమాచారం. One government has given 43% fitment. మనకు వచ్చే కొద్దికి ఇబ్బందుల్లో ఉన్నాం. అదే మాదిరిగా నేను వాస్తవం కూడా ఇది ఎవరు దాచేది కాదు. 7 నెలల కలెక్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. 7 నెలల్లో మనకు వచ్చిన కలెక్షన్ లో 11% మనకు తక్కువ ఉంది, 11% తెలంగాణలో ఎక్కువ ఉంది. కానీ ఆ రోజు బైఫర్కేషన్ చేసినప్పుడు ఈ ఫ్యాక్ట్స్ అని అందరికీ తెలుసు. యాక్సెప్ట్ చేసిన తర్వాతనే మేము రియంబర్స్ చేస్తామన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తుది నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకోవాల్సి ఉంది. నూతన పీఆర్సీ అమలు మాత్రం ఏప్రిల్ 2015 నుంచి అమలు కానుంది.